మనకి చింతపండు గుజ్జు రెడీ అయిపోయింది కదండి. దీంతో పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. కంప్లీట్గా టెంపుల్లో పెట్టే ప్రసాదం పులిహోర లాగా అవుతుంది అనమాట. అంతే టేస్టీగా ఉంటుందండి. ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. నేనైతే అన్నాన్ని ఇలా పొడి పొడిగా వండేసి ఫ్యాన్ కింద అయితే పెట్టేసుకున్నానండి. ఇందులో నేను కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసేసి ఉడకబెట్టేసి ఫ్యాన్ కింద పెట్టుకున్నాను. అన్నం మనం ఫ్యాన్ కింద పెట్టేసి ఆరబెట్టాలన్నమాట. ఆరబెడితే అప్పుడు మనకి చక్కగా ఇలా విడివిడిగా వచ్చేస్తుంది. మా ఇంట్లో పులిహోర అంటే బాస్మతి బియ్యంతో చేస్తే చాలా ఇష్టంగా తింటారండి, అందుకనేసి. సో ఇవి బాస్మతి రైస్ అనమాట. ఎక్కువ కలపకూడదు, ఏ రైస్ అయినా అండి. మనము ఒకసారి అన్నం వండుకున్నామంటే ఫ్యాన్ కింద పెట్టేస్తే ఆరిపోయి చక్కగా ఇలా విడివిడిగా వచ్చేస్తుంది అనమాట. చూసారా ఎంత పొడుగు పొడుగు ఉన్నాయో రైస్. ఇలా మామూలు మనం ఇంట్లో వండుకునే రైస్ అయినా ఇలాగే వండేసుకొని చక్కగా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి. ఆరిపోతే కొంచెం మంచిగా వస్తుంది అనమాట విడివిడిగా. ఓకేనా? ఒక 2 minutesలో ఆరిపోతుంది. తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. కొంచెం గోరువెచ్చగా ఉందండి అన్నం అంతా కూడా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం కరివేపాకుని ముక్కలు చేసేసి అన్నం మధ్యలో పెట్టేయాలి. పెడితే కరివేపాకు ఫ్లేవర్ అన్నానికి పట్టేస్తుందండి, చాలా బాగుంటుంది అనమాట. ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్న అన్నాన్ని ఇలా కరివేపాకుని కప్పేసేయాలి. కప్పేస్తే చాలా బాగుంటుంది. ఓకేనా? ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, ఎంత బాగుంటుందో అసలు. దీని తర్వాత కొంచెం అంటే కొంచెము మనము పసుపు వేసేసుకుందాం. ఆల్రెడీ మనము చింతపండు గుజ్జులో వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. సో ఇలా వేసేసి కొంచెం గోరువెచ్చగా ఉన్న అన్నాన్ని కప్పేయండి, అంతే. ఒక 2 minutes కప్పేస్తే ఆ అన్నం వేడికే పసుపు కూడా కలిసిపోతుంది అనమాట, ఫ్లేవర్ పట్టేస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఈజీగా చేసుకోవచ్చండి అన్నీ. మనకి ఒక చింతపండు గుజ్జు ఒక్కటి రెడీగా ఉన్నాయి అనుకోండి, మిగిలిన ప్రాసెస్ అంతా కూడా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. చూసారా? కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా చేసేసుకోవాలి. చేయితో కలిపేస్తే చక్కగా పట్టేస్తుందండి అన్నము. సో మనం గరిటె కన్నా కూడా చేయితో కలిపేసుకుందాము. కొంచెం వేడిగా ఉందండి, కాలుతుందేమో అని చూస్తున్నాను. మనకి కాలేదాన్ని బట్టి చూస్తూ కలుపుకుంటే బెటర్. ఓకేనా? ఇలా కలుపుకున్నాం కదా. దీంట్లో మనము ఎప్పుడు కానీ చింతపండు పులిహోర చేస్తే పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ యూస్ చేసామనుకోండి, ఆ టేస్టే డిఫరెంట్గా అసలు ఎంత బాగుంటుందండి. ఆ ఫ్లేవర్ ఫుల్గా బాగుంటుందండి అసలు. చూసారా? ఇలా కలిపేసుకోవాలన్నమాట మంచిగా చక్కగా. గరిటెతో కలిపేస్తే మనకి కలవదన్నమాట. చేయితో అనుకోండి చక్కగా కలిసిపోతుంది. చూసారా? కొంచెం వేడిగా ఉంది, ఇలా వదిలేద్దాము. మంచిగా సెటిల్ చేసేసి ఇలా వదిలేసి తర్వాత ఏంటో నేను చెప్తాను. 2 minutes ఇలా వదిలేసాం కదా. తర్వాతకి ఇది మెంతి పిండి అండి. మెంతులు వేయించి పౌడర్ అన్నా చేసుకోవచ్చు, లేదా పచ్చి మెంతుల్ని ఇలా సాఫ్ట్గా పౌడర్ చేసుకోవాలి. ఇది పులిహోరకి చాలా మంచి టేస్ట్ని ఇస్తుందండి. కొంచెం వేసుకొని కలిపేసుకుందాం. చింతపండు కదా, సో మనకి టేస్ట్ని మంచిగా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఇప్పుడు పసుపు కలవలేదన్నట్టుగా కనిపిస్తుంది కదా మీకు. మంచిగా మనం కంప్లీట్ అయ్యేసరికి ఎంత మంచి కలర్ వస్తుందో చూడండి మీరు. చక్కగా మంచిగా కలిపేసుకుంటే చాలా మంచిగా ఉంటుందండి. చేయితోనే కలపండి. స్పూన్స్, గరిటెలు అట్లా పెట్టి కలిపామనుకోండి మొత్తము అసలు కలవదన్నమాట, చక్కగా కలవదు. సో చూసారా? లోపలంతా ఇలా ఉంది. సో చూస్తూ కలిపేసుకోండి. కొంచెం వేడిగా ఉంది, చెయ్యి జాగ్రత్త అండి. ఓకేనా? చక్కగా కలిసిపోతుందండి. చేయితోనే కలపాలి. నాకు అసలు గరిటె పెట్టడం ఇష్టం లేదనమాట. కొంచెం కాలినా పర్లేదు, వేడిదైనా పర్లేదు, అలా వేడి దాంతో కలిపితే అలవాటు ఉందనుకోండి అంత పెద్దగా వేడిగా అనిపించదు అనమాట. సో ఫటాఫట్గా చేసుకోవచ్చు.
ఈరోజు ఫ్రైడే కదండి, దేవుడికి కూడా నివేదన చేసుకోవచ్చు. మెంతి పిండి, పసుపు, కరివేపాకు ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనము చింతపండు గుజ్జును కూడా ఇందులోనే వేసి కలిపేద్దాం. ఓకేనా? మన గుజ్జు, చింతపండు గుజ్జు ఎంత బాగుందో కదండి. మనము ఎవరు తాకని ప్లేస్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇలా పూజలకైనా యూజ్ చేయవచ్చండి. ఓకేనా? చూడండి, గుజ్జు వేసి చక్కగా కలిపేసుకున్నాం. గుజ్జు చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో అయితే మనకి 1 మంత్ వరకు ఉంటుందండి, పాడవ్వదు. బయట ఉంటే ఒక 15 days వరకు ఉంటుంది. సో ఇంతే, చక్కగా కలిపేసుకోవటమే. మనకి పులుపు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కలుపుకోండి, లేదు మామూలుగా తింటారంటే చూసి కలిపేసుకుంటే సరిపోతుంది. పులిహోర చెయ్యంగానే తినే కన్నా ఒక 5-10 minutes కన్నా కూడా తినేయచ్చు. లేదు అంటే ఒక 1 hour ఆగి తింటే ఆ పులుపు అంతా కూడా అన్నానికి పట్టేసి ఎంత బాగుంటుందోనండి. అసలు భలే టేస్టీగా అనిపిస్తుంది. ఇంకా చేసిన రోజు కన్నా కూడా తెల్లారి తింటేనైతే ఇంకా మధురం అండి. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఆ చింతపండు గుజ్జులో అన్నం అంతా ఊరిపోతుంది కదా, భలే టేస్ట్ అనిపిస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొంచెం గుజ్జు వేసుకుందాం మనము, సరిపోలేదు చూడండి, ఒక దిక్కే అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా గుంట చేసేసి దీంట్లో గుజ్జు వేద్దాం. హాలిడేస్ కదండి పిల్లలకి, అందులోనూ పండగలన్నీ అయిపోయినాయి, ఇంకా ప్రసాదాలు ఏమీ ఉండట్లేదు ఇంట్లో, సతాయిస్తున్నారనమాట. సో ఇలా మనము చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెట్టచ్చు వాళ్ళకి. గుజ్జు రెడీగా చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడంటే అప్పుడు మనము ఇలా కలిపేసి తాలింపు పెట్టేసామనుకోండి, ఇచ్చేయచ్చు, చక్కగా తినేస్తారు. హాలిడేస్ అనే కాదండి, మనకి స్కూల్స్ ఓపెన్ అయ్యాక లంచ్ బాక్స్లోకి బ్రేక్ఫాస్ట్ కింద కూడా పెట్టేయచ్చు అనమాట ఇలా చేసి. చూసారా, ఇంకా మార్నింగ్ ప్రసాదం లాగా నైవేద్యం పెట్టేసి వాళ్ళకి బాక్స్లోకి పెట్టినా అయిపోతుందండి, చాలా బాగుంటుంది. చూసారా, ఇంకా చక్కగా కలిపేసుకోవాలన్నమాట. ఎంత కలిపితే అంత మంచిగా వస్తుంది. ఇంకా నేను సాల్ట్ వేయలేదండి ఆల్రెడీ, ఎందుకంటే నేను అన్నం ఉడికేటప్పుడు అన్నంలో వేసాను, ఎట్ ద సేమ్ టైం గుజ్జు చింతపండు గుజ్జు చేసేటప్పుడు కూడా వేసాను కాబట్టి ఇంకా ఉప్పు అవసరం లేదనమాట. చాలండి, అంత ఉప్పు వేసుకుంటే చాలు. లేదు అంటే ఇంకా దేవుడికి పెట్టే పని అయితే నైవేద్యం పెట్టాక చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ నేను మనకి ఎక్స్పీరియన్స్ వస్తే ఏముందండి, తెలిసిపోతుంది కదా ఉప్పు ఎంత వేయాలి, చింతపండు ఎంత వేయాలి ఏంటి అన్నది. సో ఇంతేనండి. ఇప్పుడు మనం దీనికి మంచి తాలింపు పెట్టుకుందాం. ఓకేనా? తాలింపు ఎలా పెట్టాలో కూడా చూపిస్తాను, చూసేయండి, వచ్చేయండి. ఇప్పుడు పల్లి నూనె యూజ్ చేస్తున్నానండి నేను ఇక్కడ. సో పల్లి నూనె వేసుకొని వేడెక్కాక పల్లీలు వేసుకుందాం. పల్లీలు వేసుకొని, పల్లీలు వేగడానికి టైం పడుతుందండి, అందుకనే ఫస్ట్ వేసుకున్నాం అనుకోండి కొంచెం వేగినా పర్లేదు. ఓకేనా? లోపల దాకా వేగాలి కాబట్టి చిన్న మంట మీద మీడియం ఫ్లేమ్ పెట్టుకొని లోపల దాకా వేగనివ్వండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచండి, పర్లేదు. చాలా వరకు పులుసులోనే ఇవన్నీ వేసి వేగిస్తారు కదండి, అయితే అలా అయితే పప్పులన్నీ నానిపోయి ఉంటుందండి. పెద్దవాళ్ళు తింటే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో అలా కాకుండా ఇలా మనం తాలింపు పులిహోర కలిపేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకున్నాం అనుకోండి, మనం తినేటప్పుడు కూడా పప్పులన్నీ క్రంచీగా చాలా బాగుంటాయి అన్నమాట. చూసారా, పల్లీలు వేగిపోయాయి, కలర్ చేంజ్ అయిపోయినాయి కదా. వేగాకనే ఒక్కొక్కటి వేసుకోవాలండి. తర్వాత మినప్పప్పు, తర్వాత శనగపప్పు, పప్పులన్నీ మంచిగా వేగనిద్దాం. ఇవి మనం పులిహోర తినేటప్పుడు క్రంచీగా చాలా బాగుంటాయండి, టేస్టీగా ఉంటాయి. ఇంకా చిన్నపిల్లలు అయితే పల్లీలు ఫస్ట్ ఏరుకొని తినేసాక పులిహోర తింటారండి. మా ఇంట్లో అయితే మా పిల్లలు ఉంటారు కదా.
మా పిల్లలు అయితే ఫస్ట్ పల్లీలన్నీ ఏరుకొని తిన్నాక తర్వాత అన్నం తింటారండి పులిహోర. అట్లా అనమాట, కొంచెం ఇష్టం అనమాట. అందుకని నేను పల్లీలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుతా అనమాట. ఎప్పుడైనా టక్క అన్నీ వేసేయకూడదండి. ఒకటి వేగాక ఒకటి వేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఒక్కొక్కటిగా వేగిపోయి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. మాడనీయకుండా కొంచెం మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అన్నీ ఈక్వల్గా వేగిపోతాయి అన్నమాట. చూసారా, పప్పులు కూడా మనకి కొంచెం కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో జీలకర్ర, ఆవాలు వేసుకుంటాం. జీలకర్ర ఆవాలు కూడా మంచిగా వేగితే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందో అసలు. ఓకేనా, ఇలా వేయించేసుకున్నాం. ఇలా వేగాక ఇప్పుడు మనం ఇందులో ఎండుమిర్చిని ఇలా తుంపి వేద్దాము. తర్వాత పచ్చిమిర్చి చూడండి, పచ్చిమిర్చి కరివేపాకు వేసాక కొంచెం దూరం జరగండి. చూసారా, కరివేపాకు పచ్చిమిర్చి వేసాక చాలా జాగ్రత్తగా ఉండాలండి, చిల్లుతుంది. సో చూసి వేసేసుకొని ఇంకా అయిపోయిందండి. ఈ తాలింపుని మనము అన్నంలోకి కలిపేసుకుందాం. ఓకేనా, చూడండి ఎంత బాగుందో కదా, అసలు చూస్తుంటేనే టెంప్టింగ్ ఉందండి. చూసారండి, మన గుమగుమలాడే టెంపుల్ స్టైల్ ప్రసాదం పులిహోర అండి. ఎంతో గుమగుమలాడే కమ్మటి పులిహోర రెడీ అయిపోయింది. అమ్మవారికి నైవేద్యం పెట్టేసి అందరం బాగుండాలని కోరుకుందాము. ఓకేనా, ఎంతో టేస్టీగా ఉంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది. చూడండి, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా. మరి మీకు నచ్చిందా? ఎలా చేయాలో చెప్పాను కదా, మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.